శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలను పరిశీలించినట్లయితే ఏప్రిల్ 30వ తేదీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 12వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి చూసుకున్నప్పుడు 12వ రాశిలోకి బుధుడు వచ్చాడు. 12 అంటే వ్యయస్థానం, వ్యయస్థానంలోకి బుధుడు వచ్చాడు. దీన్నే 12 స్థానం అంటారు. కాబట్టి బుధుడి మేష సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి 12వ స్థానం, వ్యయస్థానం, 12 స్థానంలో ఏర్పడింది. అలా ఏర్పడిన బుధుడు మే 14వ తేదీ వరకు జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. ఎందుకంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వ్యయస్థానములో బుధుడు ఉన్నట్లయితే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ విషయాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి చూసుకున్నప్పుడు 12వ ఇంట్లో ఉన్న బుధుడు ఏ విషయంలోనైనా సరే కార్యసిద్ధిని తొందరగా కలిగింపజేయుడు. విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన కార్యసిద్ధిని కొద్దిగా ఆలస్యంగా కలిగింపజేస్తూ ఉంటాడు. విద్యార్థులైతే బాగా కష్టపడితేనే విద్యారంగంలో ర్యాంకులు వచ్చేలాగా చేస్తాడు. ఉద్యోగస్తులైతే ఎంతో కష్టపడి ఉద్యోగంలో శ్రమిస్తేనే ఉద్యోగపరంగా గుర్తింపును కలిగింపజేస్తాడు. వ్యాపారస్తులైతే విపరీతంగా కష్టపడి వ్యాపారం చేస్తేనే వ్యాపారంలో కొంత మేరకు లాభాలను కలిగింపజేస్తాడు. అంటే ఏ విషయంలోనైనా సరే త్వరగా అదృష్టాన్ని ఇవ్వకుండా బాగా ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో తరచుగా ఆటంకాలు కలిగింపజేస్తూ ఉంటాడు. ఒక అడుగు ముందుకు పడితే 10 అడుగులు వెనక్కబడుతూ ఉంటాయి. అలా ఆటంకాలు ఇస్తూ ఉంటాడు. అటువంటప్పుడే వృషభ రాశి వాళ్ళు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఆటంకాలను కూడా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అలాగే ఈ సమయంలో అప్పుడప్పుడు అనారోగ్య భావనలు కూడా 12వ ఇంట్లో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దినచర్య మొత్తం కూడా సౌఖ్యము తక్కువగా, శారీరక శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ప్రతిరోజు చేసేటటువంటి పని, అది విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, దానిలో సుఖం, సౌఖ్యం తక్కువ ఉంటాయి. శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అంత శారీరక శ్రమ చేసినా, అంత కష్టపడ్డా ఫలితం ఊహించిన దానికంటే తక్కువగా ఇస్తాడు. అయినప్పటికీ దృఢ సంకల్పంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మనోవ్యాకులత కలిగింపజేస్తాడు, మానసిక ఒత్తిడి కలిగింపజేస్తాడు. 12వ ఇంట్లో బుధుడు ఇచ్చే మనోవ్యాకులత, మానసిక ఒత్తిడి అధిగమించటానికి మనోధైర్యాన్ని పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ రాశికి వ్యయస్థానంలోకి బుధుడు వచ్చాడు. కాబట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఎన్ని ఆటంకాలు మీ వ్యవహారాల్లో, మీ వృత్తిలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో వచ్చినా ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందడుగు వేయాలి.
ఆ మనోధైర్యమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా వృషభ రాశి వాళ్ళు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుం బుధాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి మాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి.
మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి. ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.